షేర్ ఇట్ ఆన్ చార్ట్ ఆర్ యూ కెన్ ఓపెన్ అప్. సో, మనం కంపేర్ చేసుకుంటూ మీరు చెప్పింది ఇక్కడ మ్యాచ్ అవుతుందో లేదో చెప్దాం. చార్ట్‌లో పోస్ట్ చేయొద్దు మోస్ట్‌లీ. నాకది చూసుకోవడం, ఇక్కడ స్క్రోల్ చేయడమే సరిపోతుంది. ఆహ్, సో, మీరు నెక్స్ట్ మూవ్స్ చెప్తే నేను కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటాను. సో థట్ యూ కెన్ కంపేర్. So what is the next move? Q2లో observe here. Q2 with 0. అదర్‌వైజ్ షేర్ చేయిద్దామా? ఓకే. ఇలా వద్దులే గానీ షేర్ చేయండి. జస్ట్ రైజ్ చేయండి. ఎవరు చేశారు ఈ ప్రాబ్లమ్? జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఎలా అయినా టైం ఎలాగో పడుతుంది. జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్స్. హూ డిడ్ ద ప్రాబ్లమ్? Number 74, are you ready to share? 74. మ్యామ్. షేర్ చేయడానికి రెడీగా ఉన్నావా? ఇస్ ఇట్ Yes, ఓకే ma'am. ఫర్ యూ? షేర్ చేయి నన్ను. షేర్ చేస్తున్నావా? అక్షయ్. యాహ్! ఓకే. మిగతా వాళ్ళు చేసిన వాళ్ళు మ్యాప్ చేసుకోండి ఒకసారి. దీంట్లో ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఏం లేదు కాబట్టి, అక్షయ్ చేసింది మిగతా వాళ్ళున్నారు గదా! ఒకసారి మ్యాప్ చేసుకొని ఎవరికైనా మ్యాచ్ అవ్వకపోతే ఒకసారి రైజ్ చేయండి. మణిదీపిక, అనుష, నంబర్ 16, సుష్మిత, నిహారిక మీరు చేశారు గదా! రైజ్ చేశారు గదా! జస్ట్ మ్యాచ్ యువర్ ఆన్సర్స్ విత్ థిస్. ఏమైనా డిస్క్రిపెన్సీస్ ఉంటే అప్పుడు ఇది ఒకసారి చూద్దాం ఎక్కడ రాంగ్ అయిందనేది. మేక్ ఇట్ ఫాస్ట్. ఎవరో ఒకళ్ళు కన్ఫర్మ్ చేసి చెప్పండి. తను చేసింది కరెక్టా కాదా చెక్ చేయండి అంతే. కరెక్ట్ మ్యామ్. మొత్తం చూసారు కదా? ఎస్ మ్యామ్. ఓకే. అక్షయ్ జస్ట్ బ్రాడ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయి ఎలా చేసావనేది. చాలా బ్రాడ్‌గా. నో మ్యామ్ లాస్ట్ స్టెప్ లో Q6 మ్యామ్. Q6ఆ? హ్మ్. యాహ్! సో యాక్సెప్టెన్స్ స్టేట్‌కి వెళ్తుంది Q6లో. అక్షయ్ చూసుకున్నావా? ఐడెంటిఫై చేసావా? ఎస్ మ్యామ్. సో ఒకసారి బ్రాడ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయి నువ్వు చేసింది. నీ ఓన్ వర్డ్స్‌లో నువ్వు ఎక్స్‌ప్లెయిన్ చేయి పర్లేదు. ఓకే. మ్యామ్ ఫస్ట్ Q1 పక్కన 0 ఉంది కాబట్టి ఇన్పుట్ స్ట్రింగ్ 0 దగ్గరికి వెళ్తే Q2 XR ఉంది మ్యామ్. ఓకే. Q2 అనేది రైట్ సైడ్ మూవ్ చేస్తాం మ్యామ్. X అనేది ఇన్పుట్ స్ట్రింగ్ మ్యామ్. ఓకే. XQ2 011 మ్యామ్. ఓకే. మళ్ళీ ఇన్పుట్ స్ట్రింగ్ 0 వచ్చింది మ్యామ్. ఓకే. Q2 దగ్గర 0 వచ్చింది కాబట్టి ఇన్పుట్ స్ట్రింగ్ మళ్ళీ ఇక్కడ 0 ఉంది. Q2 అనేది రైట్ సైడ్ మూవ్ చేయాలి మ్యామ్. ఓకే. తర్వాత Q2
పక్కన 1 ఉంది మ్యామ్. అంటే Q2 పక్కన 1 ఇన్పుట్ స్ట్రింగ్ ఉంది మ్యామ్. ఓకే. Q2 దగ్గర 1 దగ్గర చూసుకుంటే Q3 YL ఉంది మ్యామ్. ఓకే. అప్పుడు లెఫ్ట్ సైడ్ మూవ్ చేయాలి మ్యామ్ Q3 అనేది. ఓకే. నెక్స్ట్ సో Q3 1ని పక్కన వై చేసేసి లెఫ్ట్ సైడ్‌కి మూవ్ అవ్వాలి కాబట్టి 0కి లెఫ్ట్ సైడ్‌కొచ్చేసింది. yes Q3 మ్యామ్. అనేది. ఓకే. Q3 పక్కన మళ్ళీ ఇన్పుట్ స్ట్రింగ్ 0 ఉంది మ్యామ్. ఓకే. Q3 దగ్గర 0 దగ్గర Q4 0L ఉంది మ్యామ్. ఓకే. ఇక్కడ సేమ్ ఇన్పుట్ స్ట్రింగ్ ఉంది మ్యామ్ 0. ఓకే. మనం ఏమీ మార్చకుండా లెఫ్ట్ సైడ్‌కి మూవ్ చేసుకుంటాం మూవ్ మ్యామ్ చేస్తే Q4. సరిపోయింది. తర్వాత Q4 ఆఫ్ X మ్యామ్. ఓకే. ఇక్కడ Q1 XR ఉంది మ్యామ్. ఓకే. మళ్ళీ సేమ్ ఇన్పుట్ స్ట్రింగ్ X ఉంది మ్యామ్. సో మనం Q1 అనేది రైట్ సైడ్ మూవ్ చేసుకుంటాం. ఓకే. తర్వాత Q1 0 మ్యామ్. ఓకే. ఇక్కడ 0 అనేది కొత్త ఇన్పుట్ స్ట్రింగ్ మ్యామ్. హ్మ్. మనం Q1 దగ్గర 0 చూసుకుంటే Q2 XR ఉంది మ్యామ్. ఓకే. Q2 అనేది రైట్ సైడ్ మూవ్ చేసుకుంటాం మ్యామ్. ఓకే. నెక్స్ట్ Q2 Y మ్యామ్. సేమ్ మళ్ళీ Q2 దగ్గర YR అంటే సేమ్ ఇన్పుట్ స్ట్రింగ్ ఉంది మ్యామ్ Y. రైట్‌కి మూవ్ అవుతుంది. జస్ట్ రైట్కి మూవ్ చేస్తాం. Q2 దగ్గర 1 ఉంది మ్యామ్. ఓకే. Q3 YL ఉంది మ్యామ్. అంటే Y ఇన్పుట్ స్ట్రింగ్ వచ్చి తర్వాత Q3 అంటే అనేది లెఫ్ట్ 1 సైడ్ మూవ్ ప్లేస్‌లో వైని రైట్ చేస్తున్నాం మనం. yes మ్యామ్. తర్వాత Q3 Y ఉంది మ్యామ్. ఓకే. ఇంకా సిమిలర్ గా అట్లా చేసుకుంటూ వెళ్తే సో లాస్ట్ లో గ్రాడ్యుయల్లీ ఫైనల్లీ వి కెన్ రీచ్ ద ఫైనల్ స్టేట్. సో ఫైనల్ స్టేట్‌కి రీచ్ అయ్యి అక్కడ హాల్ట్ అయింది కాబట్టి స్ట్రింగ్ యాక్సెప్టెడ్ అని మనం చెప్పుకోవచ్చు. అంతేనా? yes మ్యామ్. ఇక్కడ Q6 మ్యామ్ లాస్ట్ లో Q5 Q6 రాసుకోవాలి. ఓకే. మీరు ఇది చూసారు కదా! ఇలా చిన్న చిన్న మిస్టేక్స్ మనకి చేయడం వచ్చినా కూడా మిస్టేక్స్ చేస్తారు. కానీ ఎగ్జామ్‌లో ఏంటంటే అది రాంగ్ కాబట్టి ఫైనల్‌గా నాన్ ఫైనల్‌ని రీచ్ అయినప్పుడు ఎలా యాక్సెప్ట్ అయ్యిద్ది అని అక్కడ మీకు మార్క్స్ తగ్గిపోతాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్‌లో మీరు ఒకటికి 2 సార్లు జాగ్రత్తగా చూసుకొని మూవ్ అవ్వండి. ఓకేనా? యూ కెన్ స్టాప్ షేరింగ్. So that is about yesterday's homework. సో ఇదంతా నిన్న చూసేసాం. సో ఇలా మనం ఇన్‌స్టాంటేనియస్ డిస్క్రిప్షన్స్ యూజ్ చేసుకొని బేస్డ్ ఆన్ ద గివెన్ మూవ్స్ ఎయిదర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ట్రాన్సిషన్ టేబుల్ రూపంలో ఇవ్వచ్చు. లేదంటే ట్రాన్సిషన్ డయాగ్రామ్ ఇవ్వచ్చు. లేదంటే డైరెక్ట్‌గా మూవ్స్ ఇవ్వచ్చు. వాటెవర్ మే బి ద ఫార్మ్ ఆఫ్ ద ట్యూరింగ్ మిషన్. సో బేస్డ్ ఆన్ దట్ మూవ్స్ uh, we can decide whether the string is accepted or not by processing through instantaneous description. సో ఇలా వెళ్తూ మనం ఒక స్ట్రింగ్ యాక్సెప్టెడా? రిజెక్టెడా? అనేది మనం చెప్పొచ్చనమాట. So construct the Turing machine for the string 001. Just look into the example here. Look into the example. Construct the Turing machine for the string 001. సో ఇక్కడ 001కి ట్యూరింగ్ మిషన్‌ని కన్‌స్ట్రక్ట్ చేయాలి. చాలా సింపుల్ చూడండి. అంటే జనరల్‌గా మనకి లాంగ్వేజ్‌కి ఒక ఆటోమేటాని కన్‌స్ట్రక్ట్ చేస్తాం. కానీ ఒక పర్టిక్యులర్ స్ట్రింగ్‌కి కూడా ఇక్కడ ట్యూరింగ్ మిషన్‌ని మనం కన్‌స్ట్రక్ట్ చేయొచ్చు. ట్యూరింగ్ మిషన్ ఈస్ ఎట్ మోస్ట్ పవర్‌ఫుల్. వి కెన్ యూజ్ ఇట్ ఇన్ ఎనీ వే. ఒక ఫంక్షన్‌కి మనం ఒక ట్యూరింగ్ మిషన్ ప్రిపేర్ చేసాం. ఏ ఫంక్షన్‌కి f(x)(1). అలాగే ఒక స్ట్రింగ్‌కి డిజైన్ చేయొచ్చు. ఒక లాంగ్వేజ్‌కి డిజైన్ చేయొచ్చు. ట్యూరింగ్ మిషన్ యూజ్ చేసి అడిషన్ పెర్ఫార్మ్ చేయొచ్చు. సబ్ట్రాక్షన్ పెర్ఫార్మ్ చేయొచ్చు. వాటెవర్ ఏ కంప్యూటర్ కెన్ డూ దట్ కెన్ బి డన్ విత్ ద ట్యూరింగ్ మిషన్. దట్స్ వై ఇట్ ఈస్ ఎట్ మోస్ట్ పవర్ఫుల్ అండ్ ఇట్ కెన్ హావ్ ఎట్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. సో కన్‌స్ట్రక్ట్ ట్యూరింగ్ మిషన్ ఫర్ ద స్ట్రింగ్ 001. సో మనకి 001 మాత్రమే యాక్సెప్ట్ అవ్వాలి. సో చూడండి ఒకసారి. జస్ట్ నేను చాలా బేసిక్ అంటే ఇది కూడా ఒక కన్‌స్ట్రక్షనే అనుకుంటాము. అంత బేసిక్ లెవెల్‌లో ఉంటుంది కన్‌స్ట్రక్షన్. ఇది మీరు చేస్తే ఇంకొక స్ట్రింగ్‌కి ఇది నేను చెప్తాను. ఇంకొక స్ట్రింగ్‌కి మీరు చేసేయొచ్చు. సో ఇక్కడ నేను Q0 అనే స్టేట్‌లో ఉన్నాను. 0 రావాలి ఫస్ట్ నాకు. సో ఇన్‌పుట్ 0 ఉంటే ఆ 0ని 0 గానే ఉంచేసేసి నేను రైట్‌కి మూవ్ అవుతున్నాను. ఓకేనా? నెక్స్ట్ Q1 అనే స్టేట్‌కొచ్చాను. నెక్స్ట్ నాకు ఏం రావాలి? ఏం సింబల్ రావాలి? 0 రావాలి. సో అగైన్ ఇఫ్ మై ఇన్పుట్ ఈస్ 0, I can leave 0 as it is. I can move towards right. Next I can move Q2. And after that from Q2 నుంచి నేను from Q3కి రీచ్ అయ్యాను. ఎప్పుడు రీచ్ అవుతాను అంటే if my input symbol is 1, I can leave 1 as it is and I can write towards the
రైట్ సైడ్. నేను రైట్‌కి మూవ్ అయ్యాను. Q3కి వచ్చేసాను. Q3 తర్వాత నుంచి Q4. Q4లో ఏం రావాలి? నెక్స్ట్ ఇన్పుట్ సింబల్ ఏం రావాలి? అంటే నాకు 001 అనేది యాక్సెప్ట్ అవ్వాలి అంటే 001 యాక్సెప్ట్ అవ్వాలంటే నెక్స్ట్ సింబల్ ఏదై ఉండొచ్చు? కంపల్సరీ బ్లాంక్ వచ్చేయాలి. అంటే టేప్‌లో 1తో ఎండ్ ఇంకా 001 తర్వాత ఇంకే స్ట్రింగ్స్ ఉండకూడదు అంటే కంపల్సరీ బ్లాంక్ ఉంటేనే మనం ఇంకే అదర్ స్ట్రింగ్స్ ఏమి రావడానికి పాసిబిలిటీ ఉండదు. అదర్ సింబల్స్ ఏమి ఉండకూడదు. కాబట్టి కంపల్సరీ Q3 నుంచి బ్లాంక్ రావాలి. బ్లాంక్‌ని బ్లాంక్‌గానే వదిలేయాలి. మనం వి కెన్ మూవ్ ఎయిదర్ లెఫ్ట్ ఆర్ రైట్. నో ప్రాబ్లమ్. నో ఇష్యూస్. ఆర్ రైట్. సో, దెన్ వి కెన్ రీచ్ ద ఫైనల్ స్టేట్. అప్పుడే మనం ఫైనల్ స్టేట్‌కి రీచ్ అయ్యామని చెప్పుకోవచ్చు. So this is the simple construction for the construction of the Turing machine to accept the string 001. 001ని యాక్సెప్ట్ చేయడానికి ఉన్న సింపుల్ కన్‌స్ట్రక్షన్ అన్నమాట. అర్థమైందా మీకు? అంటే ఇప్పుడు మీరు ఏ స్ట్రింగ్ అయినా తీసుకోండి. ఇప్పుడు సపోజ్ నేను ఒక స్ట్రింగ్ తీసుకుంటున్నాను. 01 లేదంటే 0010 ఉంది. సో ఫస్ట్ 0 రావాలి. దీనికి ఒక మూవ్ రాసుకున్నాం. నెక్స్ట్ 0 వచ్చింది. దీనికి కూడా మూవ్ రాసుకున్నాం. నెక్స్ట్ 1 వచ్చింది. దీనికి కూడా మూవ్ రాసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ 0 ఉంది. కానీ మనం రాసుకున్న మూవ్‌లో నెక్స్ట్ బ్లాంక్ ఉంది. అంటే ఇది నాట్ అలౌడ్ అనేగా ఈ స్ట్రింగ్. అలాగే ఇంకే స్ట్రింగ్ అయినా తీసుకోండి. 10 ఆర్ 01 సంథింగ్ ఇలా ఉంది. 010. సో ఫస్ట్ 0 వచ్చింది. దానికి ఒక మూవ్ రాసుకున్నాం. నెక్స్ట్ 1 వచ్చింది. దానికి మూవ్ లేదు. సో హియర్ ద ట్యూరింగ్ మెషిన్ ఈస్ హాల్టెడ్. హాల్ట్ అయ్యింది. నాన్ ఫైనల్ స్టేట్‌లో హాల్ట్ అయ్యింది అంటే దట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్. దట్ స్ట్రింగ్ ఈస్ రిజెక్టెడ్. సో సింప్లీ యూ కెన్ రైట్ ట్యూరింగ్ మెషిన్ ఫర్ ద సింగిల్ స్ట్రింగ్ ఆల్సో. ఇప్పుడు ఇది ఎలా రాసాం మీకు అర్థమైందా? ఇస్ ఇట్ ఓకే టు హావ్ ఎ ట్యూరింగ్ మెషిన్ ఫర్ ద స్ట్రింగ్ 001? Is it anybody having any doubt here? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఉన్నాయా లేవా? నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పొచ్చా? వేరే ఎగ్జాంపుల్‌కి వెళ్ళిపోవచ్చా? ఎయిదర్ రెస్పాండ్ ఆర్ పింగ్ మీ ఇన్ చాట్. యాహ్! ఇక్కడ జస్ట్ ఏం చేసాము మనం స్ట్రింగ్‌లో ఉన్న ఒక్కొక్క సింబల్‌కి ఒక్కొక్క ట్రాన్సిషన్ టైప్‌లో మనం రాసుకుంటూ వెళ్ళిపోయాం. అంతే గదా! ఒక్కొక్క సింబల్‌కి ఒక్కొక్క ట్రాన్సిషన్ టైప్‌లో రాసుకుంటూ వెళ్ళిపోయాం. సింపుల్‌గా ఉంది. సరే ఇంకొక స్ట్రింగ్ తీసుకుందాం. ఇంకొక స్ట్రింగ్ తీసుకొని దానికి ఎలా రాయొచ్చో చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకుంది 001 కదా! 0 1 స్టార్ 01. సపోజ్ ఇప్పుడు మనం తీసుకున్న స్ట్రింగ్ ఏంటి అంటే 01 స్టార్ 01. దీనికి ట్యూరింగ్ మెషిన్ కన్‌స్ట్రక్ట్ చేయాలి. ఇక్కడ మనం ఆల్రెడీ ఒకటి కన్‌స్ట్రక్ట్ చేసాం. అది దేనికి? 001కి. ఇప్పుడు నాకేం కావాలి? 01 స్టార్ 01 కావాలి. దీన్ని నేను ఎలా మోడిఫై చేయొచ్చు చెప్పండి? దీనికి మళ్ళీ సెపరేట్‌గా గీయాల్సిన అవసరం కూడా లేదు. చిన్న మోడిఫికేషన్ యాడ్ చేసుకుంటే వచ్చేస్తుంది అనుకుంటున్నాను. చూద్దాం. ఎనీబడీ కెన్ గివ్ ఎనీ ఐడియా? టు కన్వర్ట్ దిస్ ట్యూరింగ్ మెషిన్ అకార్డింగ్ టు 01 స్టార్ 01? ఏమా? జస్ట్ థింక్. కొత్తగా కూడా డ్రా చేయక్కర్లేదు. కొత్తగా డ్రా చేసినా అలాగే వస్తది. సో దీని నుంచి మనకు కావాల్సిన ఫార్మాట్‌లో తీసుకోవాలి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? మ్యామ్ Q1కి 1 అనేది సెల్ఫ్ లూప్ పెట్టేస్తే సరిపోతుంది కదా వెరీ మ్యామ్. గుడ్. ఎక్సలెంట్. సో Q1 దగ్గర సెల్ఫ్ లూప్ పెట్టేసుకొని అంటే ఏంటి? ఫస్ట్ మనకి 0 కావాలి. 0కి మనం రాసుకున్నాం. నెక్స్ట్ ఎన్ని వన్స్ వచ్చినా యాక్సెప్ట్ చేయాలి దాన్ని. యాక్సెప్ట్ చేయాలంటే ఇట్ షుడ్ బి ఏ ఇటరేటివ్ ప్రాసెస్. రికర్సివ్ ప్రాసెస్. యాహ్! ఇట్ షుడ్ బి ఏ రికర్సివ్ ప్రాసెస్. సో దట్స్ వై వి నీడ్ టు రికర్సివ్‌లీ యాక్సెప్ట్ ఆల్ ద వన్స్. అంటే ఎన్ని వన్స్ వచ్చినా 1ని 1 గానే ఉంచి నెక్స్ట్ సింబల్‌కి మూవ్ అయిపోవాలి. రైట్‌కి మూవ్ అవ్వాలి. నెక్స్ట్ కూడా 1 వచ్చిందా? ఆ 1ని కూడా యాక్సెప్ట్ చేసేసేయి. నెక్స్ట్ కూడా 1 వచ్చిందా? ఆ 1ని కూడా యాక్సెప్ట్ చేసేసేయి. లైక్ దిస్ యూ కెన్ యాక్సెప్ట్ ఆల్ ద వన్స్ అండ్ యూ కెన్ మూవ్ రైట్ టువర్డ్స్ రైట్. అండ్ ఆఫ్టర్ దట్ వెనెవర్ యూ గెట్ 0 యూ కెన్ మూవ్ టు Q2. అండ్ వెనెవర్ యూ గెట్ 1 యూ కెన్ మూవ్ టు Q3. అండ్ ఆఫ్టర్ Q3 యూ షుడెంట్ గెట్ ఎనీ సింబల్స్. అంతే కదా! ఇక్కడ 1 తర్వాత అదర్ సింబల్స్ ఏవి అలౌడ్ కాదు. 0 పెడతాను, నేను ఇక్కడ 1 పెడతాను అంటే ఆల్ దీస్ ఆర్ నాట్ అలౌడ్. దేర్ షుడ్ బి ఏ బ్లాంక్ ఇన్ ద టేప్. ఆఫ్టర్ 1 దేర్ షుడ్ బి ఏ బ్లాంక్ ఇన్ ద టేప్. అది కన్ఫర్మ్ చేసుకోవడానికే మనం Q4 దాకా వెళ్ళాం. యాక్చువల్‌గా మనం Q3నే ఫైనల్ స్టేట్‌గా పెట్టేసుకోవచ్చు. ఎందుకు పెట్టుకోవట్లేదు అంటే మేబీ ఆ 1 తర్వాత అదర్ సింబల్ ఏదైనా ఉండొచ్చు కదా!
మరి అది కూడా చెక్ చేసుకోవాలి కదా! 1 తర్వాత బ్లాంక్ వస్తేనే మనకు కావాల్సిన పర్ఫెక్ట్ స్ట్రింగ్‌ని అది యాక్సెప్ట్ చేస్తున్నట్టు. జస్ట్ చెక్ చేయండి. అదర్ సింబల్స్‌ని ఏమైనా అదర్ స్ట్రింగ్స్‌ని ఏమైనా యాక్సెప్ట్ చేస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్ట్రింగ్ తీసుకుంటాను. 0 1 స్టార్ 0 1 కదా! అది 0 1 1 0 1 1 ఈ స్ట్రింగ్ యాక్సెప్ట్ అవుతుందా లేదో జస్ట్ చూద్దాం. 0 సో లెట్ మీ సో ఫ్రమ్ ఫస్ట్ 0 వచ్చింది కదా నాకు హియర్. ఫస్ట్ 0కి Q1కి వెళ్తుంది. నెక్స్ట్ మనకి 2 1స్ వచ్చినాయి. నెక్స్ట్ 2 1స్‌కి 2 టైమ్స్ లూప్ రిపీట్ అవుతుంది. నెక్స్ట్ ఐఎమ్ గెట్టింగ్ ఏ 0. సో నెక్స్ట్ 0కి ఇట్ రీచెస్ స్టేట్ Q2 అండ్ ఆఫ్టర్ దట్ ఐఎమ్ గెట్టింగ్ 1. సో నెక్స్ట్ 1కి ఇట్ రీచెస్ స్టేట్ Q3. సో నెక్స్ట్ here is the symbol 1. So is there any way to go with 1 from Q3? There is no way. So here Turing machine is halted and in a non-final state, that's why the string is rejected. Is it clear or not? This is very basic level example of the Turing machine, very basic level. సో మనం ఇలా చిన్న వాటికి పెద్ద వాటికి కూడా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ కైనా యూ కెన్ ఏబుల్ టు డిజైన్ ఏ ట్యూరింగ్ మిషన్. ఓకే, can I go to the next problem? Is anybody having any doubts? Can ask here. Can I proceed with the next problem? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, కన్స్ట్రక్ట్ ద ట్యూరింగ్ మిషన్ ఫర్ ద స్ట్రింగ్ 110 స్టార్. మీరు జస్ట్ కన్స్ట్రక్ట్ చేసి నాకు ట్రాన్సిషన్స్ చెప్పండి. జస్ట్ నౌ, right now you have to construct the Turing machine for the string 110 star and tell me the transitions. Start doing it. సో ఫస్ట్ ట్రాన్సిషన్ ఏంటి? ఫస్ట్ మూవ్ ఏంటి? ఫస్ట్ మూవ్ ఏంటి? వన్ ఆరా? అంటే ఇప్పుడు నేను Q0 దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను. 1 ఆర్ అని చెప్పారు. 1 ఆర్తో Q0కి వెళ్ళాలా, Q1 దగ్గరే ఉండాలా నేను? అది కూడా మెన్షన్ చేసేసి చెప్పేయండి ఒకసారి. ఏంటి ఇన్సేపు చేస్తున్నారు? చిన్న కన్స్ట్రక్షనేగా. మూవ్ టు Q1. ఓకే, నేను Q0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాను. Q1కి మూవ్ అవ్వాలి విత్ యాజ్ సెట్ బై సుష్మిత 1 ఆర్. ఓకే, 1 ఆర్తో అంటే 1 వచ్చినప్పుడు 1ని 1 గానే ఉంచి నేను యాక్సెప్ట్ చేసి Q1కి వెళ్ళిపోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ వాట్ ఈస్ ద మూవ్ ఎట్ Q1? Q1 దగ్గర ఏ మూవ్ తీసుకోవాలి? మీరు చెప్పండి, పోనీ నేను ఇక్కడ డ్రా చేసేస్తాను. సో వీ నీడ్ టు మూవ్ టు Q2.
We need to move to Q2 as said by Niharika. If by accepting 1 as it is and moving towards rightwards. సో 1ని 1 లాగా ఉంచి రైట్కి వెళ్ళిపోతాం. Q2కి మూవ్ అవుతున్నాం. యా. సో Q2 దగ్గర ఏంటి? ధాత్రి, వాట్ ఈస్ ద మూవ్ ఫ్రమ్ Q2? Q2 దగ్గర ఎలా మూవ్ తీసుకోవాలి ధాత్రి? సెల్ఫ్ లూప్ విత్ జీరోస్. సో 2 1s వచ్చేసినాయి కాబట్టి Q2 దగ్గర ఎన్ని జీరోస్ వచ్చినా యాక్సెప్ట్ చేయాలి. ఓకే. సో జీరోగానే యాక్సెప్ట్ చేసి మనం నెక్స్ట్ సింబల్ కి మూవ్ అయిపోతున్నాం, అంటే రైట్ కి మూవ్ అయిపోతున్నాం. అండ్ ఆఫ్టర్ దట్ సో వాట్ ఈస్ ద ఇస్ ఇట్ యా బ్లాంక్. సో బ్లాంక్ అంటే ఏం చేయాలి? వాట్ ఈస్ ద నెక్స్ట్ మూవ్? నేను Q2 దగ్గర వదిలేయాలా, లేదంటే సో Q2 దగ్గర బ్లాంక్ తీసుకొని ఇంకొక స్టేట్ కి వెళ్ళాలా? వాట్ ఐ హ్యావ్ టు డూ హియర్? అక్షయ్, వాట్ ఈస్ ద నెక్స్ట్ మూవ్ హియర్? సో మూవ్ టు Q3. సో ఐ నీడ్ టు మూవ్ టు Q3 విత్ బ్లాంక్. సో బ్లాంక్ ని నేను బ్లాంక్ గానే ఉంచాలా, జీరోగా కానీ 1 గా కానీ మార్చాలా? వాట్? యా, blank is replaced with blank only, and we can move right, and we need to move right. Yeah. So what is my final state here? Is there any move with move from Q3 తో ఇంకో మూవ్ ఏమైనా ఉందా? No. So this is my ultimate final state. So మనకి స్ట్రింగ్ ఏంటి? 1 1 0 స్టార్ కదా. సో 1 1 0 స్టార్ ఎన్ని జీరోస్ వచ్చినా యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ వీ షుడెంట్ గెట్ ఎనీ అదర్ సింబల్. సో ఇక్కడ బ్లాంక్. సో విత్ ద బ్లాంక్ వీ కెన్ రీచ్ ద యాక్సెప్టింగ్ స్టేట్. సో దిస్ ఇస్ అబౌట్ ద ట్యూరింగ్ మిషన్ ఫర్ స్మాల్ ప్రాబ్లమ్. ఓకే. అండ్ నెక్స్ట్ యూ ఆర్ హ్యావింగ్ ఏ సూపర్ ప్రాబ్లమ్. చెప్తున్నాను కదా మీకు, పుష్ డౌన్ ఆటోమేటాలో స్టాక్ ని యూస్ చేయడం అనేది ఒక ఛాలెంజింగ్ టాస్క్. అక్కడ మీరు బ్రెయిన్ కి కొంచెం వాడాల్సి వస్తుంది మీ బ్రెయిన్స్ ని. అదే ఇప్పుడు కన్వర్షన్స్ ఉన్నాయనుకోండి, సిఎఫ్జి టు కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ టు పుష్ డౌన్ ఆటోమేటా, పుష్ డౌన్ టు వాయిస్ బ్రేక్ అవుతుందా? మేబీ సిగ్నల్ సరిగ్గా లేదనుకుంటారా. నేను హాట్స్పాట్ కనెక్ట్ చేశాను, ల్యాన్ కాదు. చూడండి, మరీ ఇబ్బందిగా ఉంటే నేను అప్ టు దట్ ఐఎమ్ యూజింగ్ ఇయర్ ఫోన్స్. ఓకే. సో ఇప్పుడు మీకు పీడిఏలో స్టాక్ ని యూజ్ చేసుకోవడం ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో, ట్యూరింగ్ మిషన్ విత్ ప్రాబ్లమ్స్ అంతకంటే ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. వాటికి కొంచెం మీరు మీ మెమరీ కూడా కాదు, మీ బ్రెయిన్ యాక్టివ్నెస్ అనేది అక్కడ తెలుస్తుంది అనమాట. వీటికి బాగా చదివే పిల్లలకి ఈ కాన్సెప్ట్స్ కి సంబంధం లేదు. ఎలాంటి పిల్లలైనా దీంట్లో యాక్టివ్ రోల్ ప్లే చేయొచ్చు. ఎందుకంటే చాలా మందికి కూడా పజిల్స్ ఫిల్ చేయడం అలాంటివి ఇంట్రెస్ట్ ఉంటాయి, చదువు ఇంట్రెస్ట్ లేకపోయినా. నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాను కదా, మన సబ్జెక్ట్ అంతా కూడా అలాగే వెళ్తుంది, చాలా లాజికల్ గా వెళ్తుంది అనమాట. దెర్ ఇస్ నో రిలేషన్ దట్ బాగా చదివే వాళ్ళే వీటిని ఫాలో అవ్వగలుగుతారు. ఇలాంటి సబ్జెక్ట్ కాదు ఇది. షార్ప్ గా ఉండే, యాక్టివ్ గా ఉండే స్టూడెంట్స్ కి ఇంట్రెస్టింగ్ గా ఉండే సబ్జెక్ట్ అనమాట మంది. ఒకసారి చూడరా ఇప్పుడు ఎలా ఉంది. ఇఫ్ స్టిల్ యూఆర్ ఫేసింగ్ డిఫికల్టీ, నేను ఇయర్ ఫోన్స్ రిమూవ్ చేసి మాట్లాడతాను, ప్రాబ్లం లేదు. స్టిల్ మై వాయిస్ ఇస్ గెటింగ్ డిస్టర్బ్డ్. ఇంకా బ్రేక్ అవుతుందా? చూడండి, మీకు ఇంకా ప్రాబ్లంగా ఉంది. నేను ఒకసారి ఇయర్ ఫోన్స్ రిమూవ్ చేసి మళ్ళీ పెట్టాను. ఇంకా ప్రాబ్లంగా ఉంటే అవి తీసేసి చూద్దాం ఒకసారి. ఇంకో వేరే ఆప్షన్ లేదు, చూద్దాం. సో నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, దిస్ ఈస్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్. మీకు టీఓసీలో ఉన్న సబ్జెక్ట్స్ అన్నిటికన్నా కూడా ఈ ట్యూరింగ్ మిషన్ మీద ప్రాబ్లమ్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే టాపిక్స్ అనమాట, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే ప్రాబ్లమ్స్. సో నౌ వీఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ద ట్యూరింగ్ మిషన్ ఫర్ ద లాంగ్వేజ్ L is equal to, for the language L is equal to a power n b power n, a power n b power n, where n greater than or equal to 1. సో దీనికి మనం ట్యూరింగ్ మిషన్ ని కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి ఏం చేస్తానంటే, మనం స్ట్రింగ్స్ రాసుకుందాం. ఇది మీకు తెలిసిన విషయమే కదా. స్ట్రింగ్స్ ఎలా ఉంటాయి దీనికి? ఏబి, ఏఏ, బిబి, ఏఏఏ,
బి అండ్ సో ఆన్. సో ఇలా మనకి దీని మీద స్ట్రింగ్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ ఏస్ షుడ్ బి ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బీస్ అండ్ ఏస్ ఫాలోడ్ బై బీస్. ఇలా మనకు కొన్ని కన్స్ట్రైంట్స్ ఉన్నాయి. వాయిస్ ఓకేనా? ఇస్ మై వాయిస్ ఇస్ ఓకే? ఎందుకంటే ఇది కొంచెం ఇంపార్టెంట్ ప్రాబ్లమ్, టర్నింగ్ పాయింట్ కూడా. ఈ ప్రాబ్లమ్ మీకు అర్థమైతేనే దీని మీద ఉన్న కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు దాకా మీరు చూసింది కూడా చూసినవి పెద్ద ప్రాబ్లమ్స్ కిందకి రావు. చాలా బేసిక్ లెవెల్ అవన్నీ. నాకు ఒకసారి కన్ఫర్మ్ చేయండి, నా వాయిస్ మీకు ఓకేనా? క్లియర్ గానే ఉందా? బ్రేక్ అవుతుందా? ఇప్పుడు చూడండి ఒకసారి. ఈజ్ మై వాయిస్ ఇస్ ఓకే? స్టిల్ ఇట్ ఈస్ బ్రేకింగ్. కంటిన్యూస్ గా ఆగిపోయి వస్తుందా? ఓకే, నేను ట్రై చేస్తాను ఈ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయడానికి. మీరు ఇంకొకసారి పింక్ చేయండి మధ్యలో. ఇంకా వాయిస్ బ్రేక్ అవుతుంది అంటే నేను నెక్స్ట్ క్లాస్లోనే ఈ ప్రాబ్లం చెప్తాను. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం, దీన్ని మిస్ అవుతే కుదరదు అనమాట. స్టిల్ మై వాయిస్ ఇస్ గెటింగ్ డిస్టర్బ్డ్. స్టిల్ మై వాయిస్ ఇస్ బ్రేకింగ్. యా. Okay, ma'am, I'm going to exit the class, but before that, let me type something so that you can get the basic idea about how to solve this problem. Okay, I'm conveying everything through typing only. I think you can get it from that. So I'm not going to talk anymore. Just observe the screen.